చల్లా వంశీచంద్ రెడ్డి మహబూబ్ నగర్ ప్రజల తరపున పార్లమెంట్ లో తన గళం విప్పడానికి, ప్రజల సమస్యలు చెప్పడానికి, ప్రజల కష్టాలు తీర్చడానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీగా పోటీ చేయనున్న వంశీచంద్ రెడ్డి. నిజ నిరూపణకు ప్రమాణానికి వెనుకాడని నిజాయితీ తత్వం, రైతు సోదరుల కోసం కేఎల్ఐ ప్రాజెక్ట్ సాధనలో అసెంబ్లీలో గొంతు విప్పిన పోరాట నైజం. సాగునీరు అందించే ప్రాజెక్టు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. పేరుకేమో కల్వకుర్తి అనే పేరు ప్రాజెక్ట్ ఉంది కానీ అధ్యక్ష, కల్వకుర్తి నియోజకవర్గానికి చుక్క నీరు అందించినటువంటి ప్రాజెక్ట్ కేఎల్ఐ ప్రాజెక్ట్ అధ్యక్ష. రాజకీయాలకు సరైన వ్యక్తి, స్వశక్తితో చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన శక్తి, యువతకు స్ఫూర్తిదాయకం, భవితకు భద్రపరిచే పుస్తకం. ఈయనే పాలమూరు పల్లెల నేస్తం, పాలమూరు ముద్దు బిడ్డ, కరడుగట్టిన కాంగ్రెస్ సోల్జర్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటీ చల్లా వంశీచంద్ రెడ్డి. తన ఆలోచన తన కోసం కాదు, తనతో ఉన్న ప్రజల కోసమని నిరూపించబడ్డ గొప్ప వ్యక్తి వంశీచంద్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అయ్యారు వంశీచంద్ రెడ్డి. మెడికల్ కాలేజీలో నుండే తన సేవ అడుగులు మొదలయ్యాయి. మిషన్లకు సర్వీస్ చేయడం కాదు, మనుషులకు సేవ చేయాలనే ఆలోచన వచ్చిన దగ్గర నుంచి తానే సేవ చేయడానికి వెళ్తే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అనే ఆలోచనతో ఎన్ఎస్యుఐలో మెంబర్గా జాయిన్ అయి ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జిగా 2005 ఎన్ఎస్యుఐ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా, 2006 ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా, 2012 ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూత్ కాంగ్రెస్ లీడర్గా ఎలక్ట్ అయ్యారు. 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించి కల్వకుర్తి ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. ఆ సేవా తత్వమే మహబూబ్ నగర్ ప్రజల దృష్టిలో పడింది. పాలమూరుకు నీళ్లు తీసుకురావడం కోసం, రైతుల కోసం అహర్నిశలు కష్టపడి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పాలమూరుకు తీసుకురావడం కోసం, రైతులకు న్యాయం చేయడం కోసం అప్పటి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారితో తలపడ్డాడు. 2016 నుంచి ఏఐసిసి మెంబర్ గా సాగిస్తూ వచ్చారు. 2018 ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ మహారాష్ట్ర, 2021 ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆర్గనైజేషన్ గా పనిచేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటీ చల్లా వంశీచంద్ రెడ్డి. రాహుల్ గాంధీతో స్నేహభావం, రేవంత్ రెడ్డితో సోదర భావం. యువ న్యాయం, నారీ న్యాయం, రైతు న్యాయం, శ్రామిక న్యాయం, సామాజిక న్యాయాల కోసం పాలమూరి న్యాయ యాత్ర చేసి హస్తంతోనే మార్పు సాధ్యం, మార్పు కోసం హస్తానికి ఓటేద్దామంటూ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తున్నారు శ్రీ చల్లా వంశీచంద్ రెడ్డి. మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు వేసి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తున్న చల్లా వంశీచంద్ రెడ్డిని గెలిపిద్దాం. జై కాంగ్రెస్.